రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను దిబ్బ రొట్టి చేసి చూపిస్తున్నానండి. దానికోసం పిండి రెడీ చేసేసుకున్నాను. ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బియ్యం రవ్వ అండి, ఇడ్లీ రవ్వ వేయకూడదు, బియ్యం రవ్వ. ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాను కొంచెం గట్టిగా. అలాగే బియ్యం రవ్వ కలిపేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దిబ్బ రొట్టి వేసేసుకుందాం. మనం మూత పెట్టేసి ఒక 2 గంటలు అలా ఉంచేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని మనం రుబ్బి ఉంచుకున్న ఈ రొట్టె పిండి అంతా దీంట్లో వేసేసి మధ్యలో ఒక చిన్న గిన్నె ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మొత్తం చుట్టూ కాలుతుందన్నమాట. దీనిపైన ఒక అరిటాకుకి కొంచెం నూనె రాసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఒక అరగంటకు మనకి రొట్టి రెడీ అయిపోతుంది. మూత తీసి రొట్టి ఎలా కాలిందో చూద్దాము. ఇప్పుడు అరిటాకు తీసేద్దాం. చూడండి, కాలిపోయింది. ఇది రొట్టి వచ్చేసరికి ఎలా ఎర్రగా కాలిందో. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాం. చూడండి, మన దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. తేనె పానకంతో, కొత్త ఆవకాయతో మీకోసం.